హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన వీడియో టాపిక్ హిందువులు భారతదేశానికి ఎలా వచ్చారు. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. మన పూర్వీకులు చరిత్రను 3 భాగాలుగా విభజించారు: ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక. ఓకే, మన టాపిక్ ఏంటి? హిందువులు భారతదేశానికి ఎలా వచ్చారు. ఇది తెలుసుకోవాలంటే ప్రాచీన చరిత్రలోకి వెళ్ళాలి. మన భారతదేశం ప్రాచీన కాలంలో ఎలా ఉండేది, అక్కడ ఎవరు జీవించేవారు, వాళ్ళ నివాస స్థావరాలు ఎలా ఉండేవి, వాళ్ళు ఏ వస్తువులు వాడేవారు, వాళ్ళు ఏ వస్త్రాలు ధరించేవారు, వారి రోడ్డు మార్గం ఎలా ఉండేది, వాళ్ళు ఏం తినేవారు, వారి ఆహార పంట ఏంటి అని ఎన్నో సందేహాలు శాస్త్రవేత్తల మనసులో దాగి ఉండేవి. అవన్నీ తెలుసుకోవడానికి సార్ జాన్ మార్షల్ అనే వ్యక్తి 1921న త్రవ్వకాలు మొదలుపెట్టాడు. ఆ త్రవ్వకాల్లో బయటపడ్డ కొన్ని నిజాలు, అందులో హిందువులు అనగా ఆర్యులు భారతదేశానికి ఎలా వచ్చారో అనే నిజాన్ని కూడా తెలుసుకున్నారు. హిందువులు మాక్స్ ముల్లర్ అనే శాస్త్రవేత్త అభిప్రాయం ప్రకారం మధ్య ఆసియాలో హిందువులకు సంబంధించిన టెల్ ఎల్ అమర్నా అనే పలకల ప్రకారం హిందువులు మధ్య ఆసియా నుండి ఖైబర్ పాస్, హిందూ కుష్ పర్వతాల గుండా భారతదేశంలోకి ప్రవేశించారు అని చెప్పాడు మాక్స్ ముల్లర్. మన భారతదేశంలో ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనే సర్వే ప్రకారం 4630 జాతులున్నాయని ఈ సర్వే మనకు చెప్తుంది. మన టాపిక్ ఏంటి? ఆర్యులు అంటే హిందువులు. వీరు ఎన్ని రకాలు తెలుసుకుందాం. 1. కురు ఆర్యులు, వీరు తెల్లగా ఉంటారు. 2. హితియ ఆర్యులు, వీరు ఎర్రగా ఉంటారు. 3. ద్రవిడ ఆర్యులు, వీరు నల్లగా ఉంటారు. భారతదేశానికి కుల వ్యవస్థ అనేది ఆర్యుల కాలం నుండి ప్రారంభం అయింది. ఈ విషయం ఋగ్వేదంలో దాగి ఉంది. ప్రస్తుతం ఉన్న కాలంలో ఎన్నో కులాలు ఉన్నాయి. పూర్వకాలం అనగా ఋగ్వేద కాలంలో 4 కులాలు ఉన్నాయి. 1 బ్రాహ్మణ కులం, 2 క్షత్రియ కులం, 3 వైశ్య కులం, 4 శూద్రుల కులం. ఓకే, బ్రాహ్మణ కులం గురించి తెలుసుకుందాం. ఈ కులంలో ఉన్నవారిని గురువులు, ఋషులు, యోగులు అంటారు. వీరు బ్రహ్మ తలల నుండి వచ్చారని ఋగ్వేదము, ఇతిహాసము, పురాణాలు చెప్తున్నాయి. 2వ కులం క్షత్రియ కులం. వీరిని రాజులు, యుద్ధ వీరులు అని పిలుస్తారు. వీరు బ్రహ్మ భుజాల నుండి వచ్చారని వేదాలు చెప్తున్నాయి. 3వ కులం వైశ్యుల కులం. వీరిని వ్యాపారస్తులుగా పిలుస్తారు. వీరు బ్రహ్మ తొడల నుండి వచ్చారని ఋగ్వేదము చెప్తుంది. 4వ కులం శూద్రుల కులం. వీరు కూలి పని చేసేవారు. వీరిని చేతి వృత్తి గలవారు అని కూడా పిలుస్తారు. వీరు బ్రహ్మ పాదాల నుండి వచ్చారని ఋగ్వేదము చెప్తుంది. ఈ 4 కులాల్లో అగ్ర కులంగా బ్రాహ్మణ కులం అని పిలుస్తారు. తక్కువ కులంగా శూద్రుల కులం అని అంటారు. ఆర్యులకు సంబంధించిన 4 వేదాల గురించి తెలుసుకుందాం. 1 ఋగ్వేదము, 2 యాజుర్వేదము, 3 సామవేదము, 4 అథర్వణ వేదము. ఓకే అండి, ఋగ్వేదం గురించి తెలుసుకుందాం. ఋగ్వేదంలో 1028 శ్లోకాలు, అలాగే 10 మండలాలు కలవు. 3వ మండలం గాయత్రి మంత్రం గురించి తెలియజేస్తుంది. 7వ మండలం దశరాజగణ యుద్ధం గురించి, అలాగే కురుక్షేత్ర యుద్ధం గురించి తెలియజేస్తుంది. 2వది యాజుర్వేదము. ఇది కర్మకాండాల గురించి, యజ్ఞ యాగాల గురించి తెలియజేస్తుంది. 3వ వేదము సామవేదము. ఇది సంగీతం గురించి తెలియజేస్తుంది. 4వది అథర్వణ వేదము. ఇది దెయ్యాల గురించి, భూతాల గురించి, మంత్రతంత్రాల గురించి, ఆయుర్వేదం గురించి తెలియజేస్తుంది. అలాగే పురాణాలు మొత్తం 18 పురాణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి మత్స్య పురాణం, వాయు పురాణం, గరుడ పురాణం. అలాగే 4 రకాల ఉపవేదాలు కూడా కలవు. అవి 1 ఆయుర్వేదము, 2 గాంధర్వణ వేదము, 3 శిల్పవేదము, 4 ధనుర్వేదము. ఇవండి హిందూ మతం భారతదేశాన్ని ఎలా వ్యాపించిందో. ఈ హిందూ మతంలో కొత్త మూఢనమ్మకాలు, వింత ఆచారాలు ఎలా వచ్చాయి, అవి ఏంటో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వీడియో.